సూర్యాపేట జిల్లా కోదాడలో పలు మెడికల్ షాపులు, హాస్పిటల్స్ లో డ్రగ్ కంట్రోల్ అధికారులు సోదాలు చేస్తున్నారు. కార్పొరేట్ స్థాయిలో ఉన్న సురేష్ ఆర్థోపెడిక్ హాస్పిటల్లో 12,40,000 రూపాయల విలువైన మెడిసిన్స్ ని సీజ్ చేశారు. ఎక్స్పైర్ అయిన మెడిసిన్స్, క్రీమ్స్, బ్యాండేజ్లను విక్రయిస్తున్నట్లు గుర్తించారు అధికారులు. ఎలాంటి లైసెన్స్లు లేకుండా మందుల షాపును అక్రమంగా నడుపుతున్నట్లు గుర్తించారు. పూర్తి వివరాలు త్వరలో వెల్లడిస్తామన్నారు డ్రగ్ కంట్రోల్ అధికారి కిరణ్ కుమార్. రైట్, మరిన్ని డీటెయిల్స్ శేఖర్ అందిస్తారు. శేఖర్, డ్రగ్ కంట్రోల్ అధికారుల తనిఖీలకు సంబంధించిన అప్డేట్స్ ఏంటి? గుడ్ ఈవినింగ్ మమత. సూర్యాపేట జిల్లా కోదాడ పట్టణంలోని మెడికల్ షాపులపై డ్రగ్ అధికారులు తనిఖీలు నిర్వహిస్తున్నారు. గత వారం రోజులుగా ఈ డ్రగ్స్ కు సంబంధించి ఏవైతే ఎక్స్పైరీ డేట్ అయినవి కావచ్చు, అదేవిధంగా అనుమతి లేకుండా అమ్మే మెడిసిన్స్ కు సంబంధించి పూర్తి స్థాయిలో వాటిని మొత్తం కూడా తనిఖీలు నిర్వహిస్తున్నారు. అయితే పెద్ద ఎత్తున ఎక్స్పైర్ అయిన మందులు కావచ్చు, అదేవిధంగా లైసెన్స్ లేకుండా మెడిసిన్స్ అమ్ముతున్న మెడికల్ షాపులను కూడా గుర్తించారు. కార్పొరేట్ స్థాయిలో హాస్పిటల్, అదేవిధంగా కార్పొరేట్ స్థాయిలో మెడికల్ షాపులను ఏర్పాటు చేశారు. కానీ వాళ్ళకు కనీసం అంటే ప్రభుత్వం గుర్తింపుకు సంబంధించి ఏవి కూడా లేకుండానే వాళ్ళు మందులు అమ్ముతున్నట్లు కూడా వాళ్ళు గుర్తించారు. వాళ్ళు త్వరలో పూర్తి వివరాలను వివరిస్తామని చెప్పేసి చెప్పుకొస్తున్నారు. అయితే మొదట కోదాడకు సంబంధించి అక్కడ కొంత ఏవైతే మెడిసిన్స్ అమ్మకాలు జరుగుతున్నాయో ఆ మెడిసిన్స్ లోని కొంత హానికరమైన మందులు కూడా ఉన్నాయి. ఆ హానికరమైన మందులు అమ్మొద్దు అనేది వాటి మీద ఉంటాయి. కానీ వాటిని అమ్ముతూ ఏదైతే గంజాయి కావచ్చు, డ్రగ్స్ కు సంబంధించిన వాళ్ళు ఎవరైతే తీసుకుంటారో వాటిని ఆ మెడిసిన్స్ తీసుకుంటున్నారనే కొన్ని ఫిర్యాదుల ద్వారానే వాళ్ళు తనిఖీలు అక్కడ నిర్వహిస్తున్నారు. దాంతో అక్కడ ఉన్న మెడిసిన్స్ లోని కొంత గంజాయికి సంబంధించినది కావచ్చు, మత్తు ఎక్కువ వాళ్ళు ఇచ్చే డోస్ కంటే అత్యధికంగా మత్తు వచ్చే అందులో పదార్థాలు ఉన్నాయని చెప్పేసి వాటిని గుర్తించిన తర్వాత పూర్తి స్థాయిలో అన్ని మెడికల్ షాపులను తనిఖీ చేయాలనేది డ్రగ్స్ అధికారులు సీరియస్ గా తీసుకున్నారు. దానిలో భాగంగానే కోదాడలో పలు మెడికల్ షాపుల మీద దాడులు నిర్వహించారు. ప్రస్తుతం ఇంకా కొనసాగుతూనే ఉంది. అయితే ఒక సూర్యాపేట పట్టణంలోనే సురేష్ ఆర్థోపెడిక్ హాస్పిటల్ అనే దాంట్లోనే 12,40,000 విలువైన మెడిసిన్స్ కనీసం అంటే అనుమతి లేకుండా వాటిని అందుకు డేట్ ఎక్స్పైర్ అయిన వాటిని అమ్ముతున్నట్లు కూడా వాళ్ళు గుర్తించారు. ఇంకా తదుపరి పూర్తి స్థాయిలో ఇంకా ఎంక్వైరీ మాత్రం కొనసాగుతున్నది. వాటితో పాటు మిగతా ఏవైతే కోదాడ పట్టణంలో కావచ్చు, చుట్టుపక్కల మెడికల్ షాపులు ఏవైతే ఉన్నాయో వాటి మీద డ్రగ్స్ అధికారులు మొత్తం కూడా పూర్తి స్థాయిలో ఎంక్వైరీ చేస్తున్నారు. చేసి పూర్తి స్థాయిలో చెప్పుకొస్తామని చెప్పేసి చెప్పుకొస్తున్నారు. హైదరాబాద్ నుంచి విజిలెన్స్ అధికారి కిరణ్ కుమార్ దీని పర్యవేక్షణలో ఈ తనిఖీలు మాత్రం కొనసాగుతున్నాయి. అయితే కామన్ పీపుల్ ఎవరైతే ఉన్నారో గతంలో మెడిసిన్స్ తీసుకొని వాటి మీద ఎలాంటి ఎక్స్పైరీ డేట్ లేదు, అదేవిధంగా ఎక్స్పైర్ అయిన వాటిని అమ్ముతున్నారు అనే ఫిర్యాదులతోటే వాళ్ళు తనిఖీలు చేస్తున్నట్టు తెలుస్తుంది మౌనిత.